హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. నేను ఈరోజు సింపుల్గా ఒక దోశ ట్రిక్ చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అలాగే నాకు కామెంట్ కూడా పెట్టండి. మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, ఒక్కోసారి మనకు దోశ తినాలనిపిస్తుంది. అలాగే హోటల్ స్టైల్లో లాగా మంచి రెడ్ కలర్లోకి దోశ రావాలంటే మనం ఆ ట్రిక్ ఏంటంటే, దోశల పిండిలో మనం 4-5 స్పూన్లు శనగపిండి వేసుకొని, చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకొని కలుపుకొని ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి కలర్ వస్తుంది శనగపిండి వల్ల. అలాగే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ సీక్రెట్ ఏంటంటే, శనగపిండి శనగపప్పు వేయడం వల్లే దోశ అనేది రెడ్డిష్ కలర్లోకి వస్తుంది. అలాగే చాలా క్రిస్పీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఆయిల్ తక్కువ కావాలనుకున్నా సరే మంచిగా నాన్ స్టిక్ పాన్ మీద వస్తుంది. సబ్స్క్రైబ్.